ఈ దొంగలకు ఎంత చెప్పినా బుద్ధి జ్ఞానం రానే రాదోళ్ళ. రాను రాను వాళ్ళకు భయం భక్తి ఉంటలేదు. దినదినాం రెచ్చిపోతూనే ఉన్నారు. ఆఖరికి దేవులను కూడా ఇడిచిపెడతలేరు దొంగగాళ్ళు. ఆగో అయితే జోగులాంబ గద్వాల జిల్లా వడ్డెపల్లిలా జమ్ములమ్మ గుడి ఉన్నదొల్లా రాత్రి 11:30 అయితంది. అమ్మవారి దర్శనానికి వస్తుర్రు చూడుర్రి కొందరు అరవీర భయంకరమైన భక్తులు. ఓష్ని నాట్యం రాత్రి ఏం దర్శనం అంటారా? చూద్దాం ఎట్లా దర్శనం చేసుకుంటారు. ఆగో హుండి కడ చెక్కలు కొడుతురు కదా. ఇంకొకడేమో గుడి దర్వాజాలు తెరిచి అమ్మవారికి దండం పెట్టిండు. ఎందుకంటారా? ఇప్పుడు అమ్మవారి నగలను హుండిని దూసుకుంటురన్నట్టు. ఈ దోపిడి సక్కగా కావాలి. ఎసొంటి అడ్డంకులు గిడ్డంకులు రావద్దు, దీవించు తల్లి, నేనే దోసుకుంటున్నా అనుకుంటా మొక్కి ఇక పని మీద పడ్డరు. చూసినవా, ఒకడేమో హుండి ఖాళీ ఎత్తే ఇంకొకడు గుల్లె ఉన్న సామాన్లను పోతం పెట్టే పని పెట్టుకున్నాడు. ఆగో కత్తులు రాడ్లు కూడా తెచ్చుకున్నారు కదా ఎంబడి. అన్నట్లు ఇల్లు ఏమేమి ఎత్తుకుపోయిర్రో ఎరికేనా? గుడి గంటలు, హారతి, పల్లాలు గివ్వేనట. ఆగుర్రి ఇంకా ఒడవనట్టున్నది. ఇడు చూడు, లాస్ట్కు గంట కూడా ఎత్తుకుపోతుండు కదా. ఇన్ చేతులకు జట్టలు ఉట్ట మళ్ళేమాయిరో వారి ఏం మర్చిపోయినావు? ఓ అగ్గిపెట్టనా? ఇగో గిట్లున్నది దొంగల కథ. దేవుళ్లకు మొక్కి మరి అదే దేవుళ్లకు ఎసరు పెడుతుర్రంటే ఇక ఇళ్ళని ఏమానాలే. వడ్డేపల్లి దొంగల కథ గట్లున్నదా? ఉత్తరప్రదేశ్లా దొంగలలా డిమాండ్కు తగ్గట్టు దొంగతనాలు చేస్తాళ్ళు. ఇప్పుడు అందరికీ గ్యాస్ మొద్దుల మీద రంది పెట్టుకున్నది కదా, ఇంకేందిగా ఇప్పుడు వాళ్ళు సిలిండర్ల మీద పడ్డరు. సిలిండర్ లోడ్తోని పోతున్న యాన్ను దొంగలు ఎత్తుకుపోయిర్రోళ్ళ. ఇక పోలీసులు రంగంలోకి దిగి దొంగల కోసం దేవులాడుతుంటే ఒక జాగల వ్యాన్ కనబడ్డది. కానీ అల్లకెళ్ళి సిలిండర్లు మాయమైపోయినాయి. ఇక చెప్పు కథ. సిలిండర్ల కరవత్తందని ఆటిని కూడా ఇడిచిపెడతలేరు. గిట్ల తయారైతురేమోల్లా దొంగలు.